హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. వర్షం పడుతూనే ఉంది. గాలి చూడండి, చాలా హెవీగా ఉంది. 1 డే నుంచి పడుతూనే ఉంది వర్షం. క్లైమేట్ ఇంకా అలాగే ఉంది, ఇంకా ఈవెన్ మోర్ డార్క్గా అవుతుంది. అడపకి వెళ్దాం, అసలు క్లైమేట్ ఎలా ఉందో చూద్దాం. చూపిస్తాను మీకు. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అవడం కానీ నైట్ నుంచి పడతానే ఉంది. మా ఇంటి చుట్టూ లొకేషన్ ఎలా ఉంటుందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ ఇల్లు చాలా బాగుంటుంది కదా, మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం ఆ ఇంటి కోసం. కానీ ఇలాంటి టైంలో కొంచెం టఫ్గా ఉంటుంది. ఇక్కడంతా వాటర్తో మునిగిపోయింది. పాములే వచ్చేస్తే ఇంట్లోకి. సింహాచలం కొండది, సింహాచలం కొండ అండి. మొత్తం కప్పిపోయింది, కప్పేసింది మొత్తం వర్షం. ఇల్లు అన్నాం కదా, ఇల్లు చూడండి. ఈ వాటర్ అంతా ఎలా వచ్చేసిందో ఆ ఇంటి దగ్గరికి. మొత్తం ఇదనే కాదు, కాలువలు అవి కూడా ఫుల్గా వాటర్తో ఫ్లో అయిపోతున్నాయి. వర్షం పడినా సరే మేడ మీదకి వచ్చి వీడియో తీస్తున్నాం మేము. ఎందుకు అంటే బాగుంది అని. కానీ కిందన బాగా నాచు పట్టిపోయింది. చూసుకో, చూడే ఇల్లు చూడు, వాటర్తో మునిగిపోయింది. అటుగా చూపించు కెమెరా ఆపి. చూడండి ఆ ఇల్లు చూడండి ఎలా మునిగిపోయింది. అక్కడ బోల్డ్, నాకు తెలిసినందుకు బోల్డ్ అండి పాములు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. పాపం వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారో ఏంటో. కానీ ఆ ఇల్లు సమ్మర్లో చాలా బాగుంటుంది. చెత్త కూడా వస్తుంది ఈరోజు రేపు కలిపి. నిన్న ఆల్రెడీ కొట్టింది, ఈరోజు ఇంకా కొడుతుంది. గాలి కూడా గట్టిగానే వేస్తుంది. 2 నిమిషాలు మేడిపోయిన ఉంటే ఏటైపోయింది. మనం ఏమైనా రన్నింగ్ చేస్తున్నాడు, జారితే కొంతసేపు రా, పైన ఉందా ఆగుతుంది. అందుకే ఉన్నాం. మళ్ళీ పడుతున్నప్పుడు మరి అలాగా పైన ఉండడానికి అవ్వదు. సింహాచలం కొండ చూడండి ఎంత బాగుందో. ఓ గుడి. అమ్మా కాదని కాదు, కిందకి వెళ్ళి వేడివేడిగా బిర్యానీ అది చేసుకుందాం. నిజం, వెజ్ బిర్యానీ చేస్తాను అంత. బిర్యానీ బిర్యానీ బిర్యానీ. తుఫాన్ గురించి వెళ్ళి పైకి వెళ్ళి వీడియో తీసాడండి. ఎప్పుడైతే వీడియో తీసాడో కిందకి రాగానే ఎండ వచ్చింది. నిజమే, ఇది కూడా అట్టర్ ఫ్లాపే. వేడి వేడి బిర్యానీ రెడీ అండి. పెరుగు చట్నీ కూడా కలిపేసింది, తినేయడమే. యాక్చువల్లీ కుకింగ్ వీడియో తీయడం నేను మర్చిపోయాను. బయట వర్షం పడితే బిగ్ బాస్ షో చూసుకుంటూ ఉండిపోయాము. బాగా వచ్చిందా? ముందే తనుజ గారు ఎప్పుడైతే నామినేషన్ లోకి వచ్చారో అదంతా ఏం డిస్కషన్. ఇప్పుడు నువ్వు నా మీద చెయ్యి అని అన్నప్పుడు నువ్వు చెయ్యేసి అక్కడ అయిపోయింది. ఇప్పుడు తనుజ ఏంటిది పూర్ణ మార్కెట్, హేమంత్ కుమార్ చేస్తున్నాను నీకే. ఇప్పుడు ఎలా వెళ్తున్నారు ఒక్కొక్కరు ఫ్రెండ్స్. ఇక్కడికి సరుకులు కొనడానికి వచ్చేలా ఇరికిపోయాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు గంట సేపు వెయిట్ చేసాం. ఇప్పుడు ఏంచి బండి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు, సైలెన్సర్ మునిగిపోతుంది. పూర్ణ మార్కెట్